నమస్కారం. శ్రీ భ్రమర ఇన్ఫ్రా సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది మన పెద్దల సామెత. మనిషి జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యమైన విషయాలు. సొంతిల్లు ప్రతి ఒక్కరి చిరకాల కోరిక, జీవితంలో ప్రధాన లక్ష్యం కూడా. అలా అని ఇల్లు కొనుగోలు అంత తేలికైన పని కాదు. ఏ ప్రాంతంలో ఇల్లు కొన్నా బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుని అవసరాలు, స్థలానికి సంబంధించిన అనుమతులు, ఇలా ప్రతి ఒక్కటి ప్రధానమైనదే. ఒక్కోసారి అక్రమార్కుల బారిన పడి తాను సంపాదించిన డబ్బు, సమయాన్ని వృధా చేసుకుంటారు. తక్కువ ధరలో వస్తోందని ముందు వెనుక ఆలోచించకుండా కొనుగోలు చేసి మోసపోతుంటారు. మరి మీ పెట్టుబడికి ఖచ్చితమైన భరోసా ఉండాలంటే ఓ స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. ప్రతి ఒక్కరికి ఒక జీవితపు కల ఇల్లు. అలాంటి కల నెరవేరే ముందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంటి స్థలం కొనుగోలు చేస్తున్నా లేదా ప్లాటును కొనుగోలు చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జీవితంలో ఇల్లు కొనడం అనేది ఓ పెద్ద ప్రక్రియ. ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం తేలికవుతుంది, ఆ తర్వాత దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అంచనా వేసుకుని ముందుకు వెళ్లాలి. తక్కువ ధరలో వస్తోందని ముందు వెనక ఆలోచించకుండా కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు. మీ పెట్టుబడికి ఖచ్చితమైన భరోసా ఉండాలంటే ఇల్లైనా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, చివరకు ఖాళీ స్థలం ఏదైనా కొనే ముందు అనుమతులే అత్యంత కీలకం. ప్రభుత్వపరంగా అన్ని అనుమతులుంటే ధైర్యంగా ముందుకు పోవచ్చు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వరకు ఉండే వెంచర్లలో కొనుగోళ్లకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఆ ప్రాంతంలోని మున్సిపాలిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండాలి. చాలామంది ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీకి వెళ్లి అనుమతి తీసుకుని పునాదులు తవ్వుదామనుకునే సమయానికి ప్రభుత్వాధికారులొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు కోసం మార్కింగ్ చేసుకున్న స్థలమిది, మీరెలా కొనుగోలు చేశారని ప్రశ్నించినప్పుడు మోసపోయామన్న విషయం అప్పుడు తెలుస్తుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు రెక్కలొచ్చాయి. నగరాల చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం భూమిని కొనుగోలు చేయటం నమ్మకమైన పెట్టుబడి అని అందరూ నమ్ముతారు. రాబడులు ఆశాజనకంగా ఉండటమే దీనికి కారణం. మరి ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ రోజున మనం ఏవైతే వెంచర్లు వస్తున్నాయో లేదా ప్లాట్స్ లేఅవుట్లు చేస్తున్నారో 99% ఒకప్పటి వ్యవసాయ భూమి అయి ఉండి ఇప్పుడు లేఅవుట్ అంటే నాన్ అగ్రికల్చర్ కింద మార్చి అక్కడ ప్లాట్లుగా చేస్తున్న భూములే ఉంటాయి. మనం ఏవైతే ప్లాట్లు ఉంటాయో 2 రకాల భూములలో వచ్చే అవకాశం. ఒకటి వ్యవసాయ భూమి, రెండోది ఆబాది లేదా గ్రామకంఠం అంటాం. ఒకప్పుడు భూముల సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు ప్రతి గ్రామంలో కొంత ప్రాంతాన్ని నివాస స్థలాల ఏర్పాటు కోసం కేటాయించబడిన ప్రాంతం ఉంటుంది. దాన్నే గ్రామకంఠము లేదా ఆబాది అంటాం. ఈ గ్రామకంఠం, ఆబాదిలో ఉన్న హక్కులు వేరుగా ఉంటాయి. ఈ గ్రామకంఠం, ఆబాది బయట ఉన్నదంతా కూడా వ్యవసాయ భూమి లేదా వ్యవసాయ పనికిరాని భూమి అయినా రెవెన్యూ భూమి అంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. ఈ రోజున వస్తున్న లేఅవుట్లన్నీ కూడా బయట ఉన్నాయి, అంటే వ్యవసాయ భూమి లేదా ఇతర రెవెన్యూ భూములో వస్తున్న వెంచర్లు మాత్రమే. కాబట్టి ఈరోజు దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇలా మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు 3-4 అంశాలని తప్పకుండా పరిశీలించి చూసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మనం కొంటున్న భూమి ఏమిటి, అది ప్రైవేటు భూమా లేదా ప్రభుత్వ భూమా, ఇంకేదన్నా ఉందా, భూదానమో, సీలింగో, అసైన్మెంటో, ఇంకేదైనా భూమి ఉందా అనే అంశాన్ని తప్పకుండా పరిశీలించి చూసుకోవాలి. ఇక్కడే చాలాసార్లు మోసాలు జరుగుతుంటాయి. మనం పట్టా భూమి అని కొనుక్కుంటాము, రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతాయి, తర్వాత బయటపడుతుంటుంది అది పట్టా భూమి కాదని, ఏదో సమస్య ఉందని. రెండోది, మనకెవరైతే ఆ భూమి అమ్ముతున్నారో వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏ విధంగా హక్కులు వచ్చాయి. ఎందుకంటే మనకు అమ్మిటోడికి ఏం హక్కు ఉంటుందో అవే మనకు వస్తాయి కొనుక్కుంటే. అమ్మే వ్యక్తికే హక్కులు లేకపోతే అది రిజిస్ట్రేషన్ జరిగిపోయినా మనకు కొత్తగా వచ్చే హక్కులు ఏమి ఉండవు.
ఆ అమ్మిన వ్యక్తికి హక్కులు ఉంటేనే మనకు వచ్చేటి కాబట్టి అమ్మే వ్యక్తికి హక్కులు ఉన్నాయా, ఆయనకు ఏ విధంగా వచ్చిందో చూడాలి. ఇది రెండో అంశం. మూడో అంశం మనం తప్పకుండా పరిశీలించుకోవాల్సింది, మనం ఏ భూమిని అయితే కొంటున్నామో దాని హద్దుల్ని స్పష్టంగా చూసుకోవాలి. హద్దులు చూడకుండా భూములు కొనకూడదు. ఒక చోట 200 గజాలు అమ్ముతున్నారు కాబట్టి అన్ని కాగితాల మీద జరిగిపోతే తర్వాత చిక్కులు వస్తాయి. మనం కొంటున్న భూమి హద్దులు స్పష్టంగా మనకు తెలుసుకోవాలి, దానికి హద్దులు ఏర్పాటు కూడా చేసుకోవాలి. ఇది మూడోది. నాలుగో అంశం ఏంటంటే, ఈ భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నాయా, ఈ భూమి ఏమైనా నిషేధిత జాబితాలో ఉందో చూసుకోవాలి. 5, ఈ భూములకు సంబంధించి ప్లాట్లు కనుక మనం కొంటున్నట్లయితే ఆ లేఅవుట్కి అప్రూవల్ ఉందా లేదా, ఈ భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర అవసరాల కోసం చట్టపరంగా మార్చారా లేదా, అంటే నాలా ఫీజు కట్టాలి. ఒక చట్టం ఉంది, తెలంగాణలో చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉంది. ఏంటి ఆ చట్టము? వ్యవసాయ భూమిని కనుక వ్యవసాయేతర అవసరాలకు మార్చినట్లయితే నాలా చట్టం కింద ఫీజు కట్టి సర్టిఫికేట్ పొందితేనే నాన్ అగ్రికల్చర్ కింద మార్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్లాట్లుగా చేసుకోవాలి. ఈ చెప్పిన అంశాలన్నిటినీ పరిశీలించి చూసుకున్న తర్వాతనే మీరు భూములు కొనాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణలో, అలాగే ఇంటి నేలపై పరిచే కార్పెట్ల విషయంలోనూ గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సహజంగా ఇళ్లల్లో పండుగలు, శుభకార్యాలు జరిగేటప్పుడు ఫ్లోర్ పాడైపోతుందని అందమైన కార్పెట్లను కొనుగోలు చేసి ఇంటి హాల్లో, గదుల్లో పరుస్తారు. కార్పెట్లు ఇంటి అందాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఇంట్లో చిన్నపిల్లలు సురక్షితంగా, సౌకర్యంగా ఆడుకోవటానికి కూడా సహాయపడతాయి. కార్పెట్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో వచ్చిన నూతన పోకడలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం గృహశోభలో. మంచిది. కార్పెట్లను ఆర్గానిక్, ఉలన్ వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా అవి మన్నికగా ఉంటాయి. టెర్రకోట పురాతన మానవ నిర్మిత మట్టి సామాగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకొని ఇళ్ళు, విల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తోంది. నిర్మాణాల ఎలివేషన్లోనే కాదు, ఇంటి లోపల ఇంటీరియర్స్లోనూ టెర్రకోట డిజైన్లు ముచ్చటపడి చేయించుకుంటున్నారు. సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండటంతో క్రమంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. గృహ నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త పోకళ్లను అనుసరిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం కట్టిన వాటికి ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు స్పష్టమైన తేడాను గమనించవచ్చు. తీరుతెన్నులు ఒకటే అయినా ఇంటి ముందు భాగంలో, లోపల అలంకరణలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇటీవల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట పోకడపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో టెర్రకోట ఇటుకలు ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయో ప్రత్యేక కథనం మీకోసం. టెర్రకోట పురాతన మానవ నిర్మిత మట్టి సామగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకుని ఇళ్ళు, విల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తోంది. నిర్మాణాల ఎలివేషన్లోనే కాదు, ఇంటి లోపల ఇంటీరియర్స్లోనూ టెర్రకోట డిజైన్స్ని ముచ్చటపడి చేయించుకుంటున్నారు. సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండడంతో క్రమంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మార్పులొస్తున్నాయి. గృహ నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అనుసరిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం కట్టిన వాటికి ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు స్పష్టమైన తేడాను మనం గమనించవచ్చు. తీరుతెన్నులు ఒకటే అయినా ఇంటి ముందు భాగంలో, లోపల అలంకరణలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇటీవల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట పోకడపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
వివిధ డిజైన్లు అలంకరించుకుంటున్నారు. కావలసిన ఆకృతులతో పాటుగా రంగుల ఎంపికకు వీలుంది. టెర్రకోట వస్తువులు తీవ్రమైన మంటల్ని తట్టుకోగలవు, అగ్ని నిరోధకంగా పనిచేస్తుంటాయి, మన్నికా ఎక్కువే. సహజంగా భవనాల ముందు భాగంలో ఎక్కువగా అద్దాలను ఉపయోగించేవారు. మళ్లీ ఇప్పుడు కొందరు టెర్రకోటను కార్యాలయాల ఎలివేషన్కు వాడుతున్నారు. నగరంలో కొత్త భవనాల ముందు అక్కడక్కడా చూడొచ్చు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వేడి లోపలికి రానివ్వకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. ఇది పర్యావరణ అనుకూలం. వాహన శబ్దాలు పెరిగిన పరిస్థితుల్లో ఇవి ధ్వని శోషణ స్థాయిని అదుపు చేస్తాయి. ప్రతిధ్వనులు తగ్గుతాయి. ఇన్సులేషన్ గాను పనిచేస్తాయి. క్లాడింగ్, ఎలివేషన్ కోసం టెర్రకోట జాలీల రకరకాల డిజైన్లు మార్కెట్లో ఉన్నాయి. గ్రీక్ కలెక్షన్ను కొన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. బాల్కనీల్లోనూ ఉపయోగిస్తున్నారు. సహజ వెలుతురు కోల్పోకుండా గదుల్లో పార్టిషన్ కోసం దీని వినియోగం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. బిగించడం కూడా సులువే. ఫ్రేమ్ని సిద్ధం చేసుకుని అందులో నచ్చిన జాలీ డిజైన్ని అమర్చుకోవచ్చు. ఇంటీరియర్లో టెర్రకోట నిర్మాణ సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని డిజైనర్లు చెబుతున్నారు. టెర్రకోట ఒక ఏన్షియంట్ మటీరియల్. మనము హరప్ప, మొహెంజోదారో నుంచి మనం వింటున్నాము. ఈ యొక్క మటీరియల్ సాధారణంగా మనకి క్లే బ్రిక్స్ కానీ క్లే టైల్స్ రూపంగా ఒక మట్టి బొమ్మలు, కుండలు అలా చాలా రకాలుగా మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము. టెర్రకోట ప్రోడక్ట్స్ మట్టిలో ఉన్న క్లే నుంచి తయారు చేస్తారు. సో ఇదొక న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ ప్రోడక్ట్ అంటే ఒక గ్రీన్ ప్రోడక్ట్. సో గ్రీన్ ప్రోడక్ట్ వల్ల మనం సస్టైనబిలిటీని కూడా మనం అచీవ్ చేయగలుగుతాము. ఇదొక రీసైకిలబుల్ మటీరియల్, ఇదొక రీయూజబుల్ మటీరియల్ కాబట్టి మనం దీన్ని చాలా ఎంకరేజ్ చేయొచ్చు. టెర్రకోటా ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తామో మనం ఇంటీరియర్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్స్టీరియర్స్లో కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎక్కడైతే ఈ టెర్రకోటా జాలీ ప్యాటర్న్స్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకునే ముందు మనం ముందుగానే ఆ వాల్ ఒక సైజు, మార్కెట్లో మనకి అవైలబుల్ అవుతున్న ఆ బ్రిక్ సైజు మనం దృష్టిలో పెట్టుకొని ఆ వాల్ని డిజైన్ చేసుకోవాలి. ఆ బ్రిక్ సైజు ఇంటూ మల్టిపుల్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద బ్రిక్తో ఆ టోటల్ లెంత్ ఉంటుంది. ఆ రెండు బ్రిక్స్ మధ్యలో ఉన్న మోటార్ జాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక స్కిల్డ్ వర్కర్ని మనం అపాయింట్ చేస్తే ఆ ఒక జాలీ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా, ఏస్థెటిక్గా, మనం అనుకున్న డ్యూరబుల్గా, అపిరెన్స్గా ఉంటుంది. అందంగా కనబడమే కాదు, ఈ యొక్క జాలీ ప్యాటర్న్ వాల్స్ మనకి అద్భుతమైన సౌండ్ ఇన్సులేషన్, హీట్ రెసిస్టెన్స్, మనకు కావాల్సిన ఫైర్ రెసిస్టెన్స్, ఒక కూలింగ్ ఎన్విరాన్మెంట్, ఒక కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. మనకి ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. దానివల్ల ఇంటి లోపల ఉన్న ఆక్యుపెంట్స్ చాలా హెల్దీగా, ఒక యాక్టివ్గా, ఫ్రెష్గా, కంఫర్టబుల్గా ఉంటారు. ఈ కాంబినేషన్ మనం ఇంటి ఎలివేషన్లో కానివ్వండి, లివింగ్ రూమ్స్లో కానివ్వండి, ఒక కార్నర్ బెడ్రూమ్ థీమ్స్లో కానివ్వండి, మనం మొత్తం ఇంట్లో యూజ్ చేయం, ఒక కార్నర్స్లో కానివ్వండి, ఆ ఒక్క థీమ్ వల్ల మొత్తం ఆ స్పేస్ని చాలా బ్యూటిఫై చేస్తుంది. సహజంగా భవనాల ముందు భాగంలో ఎక్కువగా అద్దాలను ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు కొందరు టెర్రకోటను ఇంటి ఎలివేషన్కు వాడుతున్నారు. నగరంలో కొత్త భవనాల ముందు అక్కడక్కడ చూడొచ్చు. పర్యావరణ అనుకూలం, వాహనాల శబ్దాలు పెరిగిన పరిస్థితుల్లో ఇవి ధ్వని శోషణ స్థాయిని అదుపు చేస్తాయి. ప్రతిధ్వనులు తగ్గుతాయి, ఇన్సులేషన్ గాను పనిచేస్తాయి. ఇది ఒక సింపుల్ కంటెంపరీ లివింగ్ రూమ్. దీంట్లో మనకి ఫ్రంట్ ఫసాడ్ టెర్రకోటా బ్రిక్స్తో చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ పెద్ద విండోస్, సో మనకి సేఫ్టీ, సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఒక మంచి ఎర్తీ కంటెంపరీ డిజైన్ని మనం పొందొచ్చు. ఈ రెసిడెన్స్ ఫ్రంట్ ఎలివేషన్ జాలీ బ్లాక్తో కాకుండా జాలీ బ్రిక్తో ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్తో, దాన్ని బట్టి ఒక డిఫరెంట్ సయోగ్రఫీ, షాడోస్ క్రియేట్ అవుతాయి. ఇది మనం చూస్తుంది ఒక 2 స్టోరీడ్ ఇంటి ఫ్రంట్ ఎలివేషన్. దీంట్లో మనము 2 రకాల టెర్రకోటా మటీరియల్స్ని యూజ్ చేశారు. ఒకటి జాలీ బ్రిక్స్, ఒకటి టెర్రకోటా టైల్స్. సో మనం చూస్తాము ఈ 2 కాంబినేషన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో వచ్చే లైటింగ్ కానీ, లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక రెనోవేషన్ హౌస్. దీంట్లో మనకు రైట్ సైడ్ రేలింగ్ పైన మొత్తం వాల్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ బ్లాక్స్తో. సో కింద మనకి డైరెక్ట్ విజన్ ఉంటుంది, పైన మనకి అలానే ప్రైవసీ కూడా ఉంటుంది. సో మోడర్న్ అండ్ ట్రెడిషనల్ 2 బ్లెండ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాంటిక్స్తో ఇంకా టెర్రకోటా బ్రిక్స్తో మనం కాంబినేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఒక మోడర్న్, ఒక కంటెంపరీ, ఒక యాంటిక్ కాంబినేషన్తో మనం చాలా బ్యూటిఫుల్ ఎంట్రెన్సెస్, కోర్ట్యార్డ్ ఎంట్రెన్సెస్లా మనం యూనిక్గా డిజైన్ చేయొచ్చు.
మనం ఒక ట్రెడిషనల్ వాల్ కన్నా మనం ఈ టెరకోటా బ్రిక్స్ని యూజ్ చేస్తే మనకు ఒక లైఫ్ ఉంటుంది, ఒక మంచి అఫోర్డబిలిటీ, ఒక యూనిక్నెస్, స్ట్రెంగ్త్ ఉంటుంది. తర్వాత రోజుల్లో కూడా మనం దీన్ని రీపెయింట్ కూడా చేసుకోవచ్చు. లోపల మంచి షాడోస్ క్రియేట్ అవుతాయి. ఇది ఏ యాంగిల్ నుంచి చూసినా చాలా బాగుంటుంది. సో ఇది ఒక నైట్ లుక్, ఒక ఫ్రంట్ ఫసాడ్ది. మనము నైట్ టైం కూడా మనం లోపల ఉన్న లైట్ వల్ల బయట నుంచి కూడా ఒక ఏస్థెటిక్గా కనిపిస్తుంది. ఇదొక రెనోవేషన్ బిల్డింగ్. దీంట్లో మన పాత బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ ఈ మొత్తం జాలీ బ్రిక్స్తో యూజ్ చేసేసరికి ఆ ఫ్రంట్ లుక్కే మారిపోతుంది. సో ఇదొక గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో లెఫ్ట్ సైడ్ టెరకోటా అండ్ ఫిక్స్డ్ గ్లాస్ ఉంది, రైట్ సైడ్ టెరకోటా ఇంకా స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైతే మనకి గాలి, వెలుతురు అవన్నీ కావాలన్నప్పుడు ఇది మనం స్లైడ్ చేసుకోవచ్చు. 8 ఇంచెస్లో మనకి జనరల్గా 8x8లో ఈ బ్రిక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మనము ఫ్లవర్ షేప్ కానివ్వండి, లేకపోతే డైమండ్ షేప్లో, రూబీ షేప్లో ఉన్నాయి. మనకి ఎక్కడైనా ప్రైవసీ కావాలంటే మనం ఇది బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి డైరెక్ట్ మనకి వ్యూ కానివ్వండి, ప్రైవసీ అవసరం లేదు, డైరెక్ట్ వెంటిలేషన్ కావాలంటే మనం ఈ బ్లాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తుంది. ఇది మనకి ఇంటీరియర్స్లో, ఎక్స్టీరియర్స్లో యూజ్ చేయొచ్చు. ఈ సైజ్ ఆఫ్ ద బ్రిక్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ by 8 ఇంచెస్ అండ్ థిక్నెస్ 2.5 ఇంచెస్ ఉంటుంది. సో దీన్ని మనము బాల్కనీ రైలింగ్స్లో కానీ, ఎలివేషన్స్లో కానివ్వండి, ఏమైనా పార్టిషన్స్లో కానివ్వండి, లేకపోతే టీవీ బ్యాక్ సైడ్ యాక్సెంట్ వాల్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క బ్రిక్ మనం చూస్తుంది టెరకోటా 8 ఇంచెస్ by 8 ఇంచెస్ బ్రిక్. సో ఈ బ్రిక్ని మనం న్యాచురల్ స్టేట్లో కాకుండా దీనికి మనం డిఫరెంట్ కలర్స్తో మనం పెయింట్ చేసుకోవచ్చు. మనం ఆ టెరకోటా న్యాచురల్ కలరే కాదు, కానీ మనం డిఫరెంట్, ఇది మనకు వైట్లో ఉంది, మనం ఏ కలర్ కావాలో ఆ కలర్లో పర్సనల్ చాయిస్తో మనం పెయింట్ చేసుకోవచ్చు. మనం ఈ బ్రిక్ యూజ్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే ఈ బ్రిక్ని యూజ్ చేస్తామో ఆ బ్రిక్ సైజ్ మనం ముందు నుంచే మనము మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బ్రిక్ని మనము బ్రేక్ చేయలేము, ఎందుకంటే ఇది ఒక ప్యాటర్న్లో ఉంది. సో ఈ బ్రిక్ టోటల్ సైజు ఇంటూ మల్టిపుల్ చేస్తే ఆ టోటల్ లెంత్ మనకు వస్తుంది. సో ఈ యొక్క ప్యాటర్న్ మనం చూస్తుంది, ఇది ఒక 8 ఇంచ్ by 8 ఇంచ్ బ్రిక్. సో ఈ సైడ్స్ మనకి షార్ప్ కాకుండా షాంఫర్డ్ ఉన్నాయి. సో దీనితో మనం ఇంకొక ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు. మధ్యలో 2 బ్రిక్స్ మధ్యలో ఒక డైమండ్ ప్యాటర్న్స్ కానీ, ఒక ఎక్స్ట్రా అడిషనల్ స్టోన్స్ కానివ్వండి, అలా యూజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ని మనం తయారు చేసుకోవచ్చు. జనరల్గా ఈ కాస్ట్ ఆఫ్ ద బ్రిక్ మనకి 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. అయితే 150 రూపాయలు అలా అని కాదు, మనం ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ చేసే ట్రెడిషనల్ వాల్స్, మనం బ్రిక్, సిమెంట్, ప్లాస్టరింగ్ అవన్నీ కాకుండా మనం ఎక్కడైనా ఈ టెరకోటా బ్లాక్స్ని యూజ్ చేస్తే మనకి అఫోర్డబిలిటీ పెరగడం కాదు, ఏస్థెటికలీ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. శ్రీ భ్రమరా ఇన్ఫ్రా సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.